హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'ముడిపడిన బంధం' ఎపిసోడ్ 84. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే గనుక ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. విరాట్ కోపంగా చూస్తూ, నేనంటే ఇష్టం, నన్ను ప్రేమించానని చెప్పావు కదా! నా పెళ్లి చెడగొట్టి మరీ నన్ను పెళ్లి చేసుకున్నావు అని అడిగేసరికి గీతకి ఏం చెప్పాలో అర్థం కాక కోపంగా చూస్తూ ఉంటుంది. కోపంగా చూస్తూ, చూడండి, ఇంకొకసారి ఇలా బిహేవ్ చేశారనుకోండి అస్సలు ఊరుకోను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే విరాట్ తన చెయ్యి పట్టుకొని గట్టిగా లాగేసరికి గీత వెళ్ళి విరాట్ గుండెల మీద పడుతుంది. విరాట్ చిన్నగా నవ్వుతూ, మన ఫస్ట్ నైట్ ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం? అసలు నిన్ను కిస్ చేసిన దగ్గర నుండి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. అస్సలు నిద్ర పట్టడం లేదు అని అంటాడు. గీత కోపంగా, మీకు పిచ్చి పట్టింది. వెళ్ళి మెంటల్ హాస్పిటల్‌లో జాయిన్ అవ్వండి. అప్పుడు కానీ మీకు పట్టిన ఆ పిచ్చి తగ్గదు అని చెప్పి విరాట్ నుండి తన చెయ్యి విడిపించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. విరాట్ గీత వెళ్తున్న వైపే నవ్వుతూ చూస్తూ వెళ్ళి తన సీట్లో కూర్చుంటాడు. గీత కోపంగా నడుచుకుంటూ క్యాంటీన్‌లో కూర్చున్న మధు వాళ్ళ దగ్గరకు వెళ్తుంది. గీత కోపంగా ఉండడంతో సంధ్య అనుమానంగా, ఏమైంది గీత? ప్రిన్సిపల్ సార్ ఏమైనా అన్నారా? అలా ఉన్నావేంటి అని అడుగుతుంది. వాళ్ళకేం చెప్పాలో అర్థం కాక గీత ఏమీ లేదు, కొంచెం హెడేక్గా ఉంది అని చెప్పి కామ్గా కూర్చుంటుంది. మధు, ఇంత సడన్గా హెడేక్ ఏంటి? ఏమైనా జరిగిందా? పోనీ మా అన్నయ్య ఏమన్నా అన్నాడా అని అనుమానంగా అడుగుతుంది. సంధ్య, ప్రిన్సిపల్ సార్ పిలిస్తే మధ్యలోకి విరాట్ సార్ గురించి మాట్లాడతావేంటి అని అడిగేసరికి మధు చిన్నగా నవ్వుతూ, దీని ఫేస్ మాడిపోయిన మసాలా దోశలాగా పెట్టింది అంటే దాని అర్థం మా అన్నయ్యతో గొడవ జరిగింది అని. మా అన్నయ్య ఏమైనా అనిన ప్రతిసారి ఆ ఫేస్‌ని అలా పెడుతుంది. అందుకే డౌటొచ్చి అడిగాను అని చిన్నగా చెప్తుంది. గీత వాళ్ళ వైపు కోపంగా చూస్తూ, నన్ను పిలిచింది ప్రిన్సిపల్ సార్ కాదు, మీ హిట్లర్ అన్నయ్య అని కచ్చిగా చెప్తుంది. మధు షాక్ అవుతూ, మరి తనేంటి ప్రిన్సిపల్ సార్ రమ్మన్నారు అని చెప్పింది అని అడుగుతుంది. ప్రిన్సిపల్ సార్ ఈరోజు లీవ్‌లో ఉన్నారు. అందుకే ఆయన ప్లేస్‌లో మీ హిట్లర్ వెళ్ళి కూర్చున్నాడు. అందుకే ఆ అమ్మాయి అలా చెప్పింది అని కొంచెం గట్టిగా అంటుంది. సంధ్య చిన్నగా నవ్వుతూ, ఎందుకు పిలిచారు అని అడుగుతుంది. గీత కోపంగా వాళ్ళ వైపు చూస్తూ, ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడడానికి పిలిచారు. ఇక పదండి క్లాస్‌కి వెళ్దాం. మళ్ళీ ఆ హిట్లర్ మనల్ని ఇక్కడ చూస్తే ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తాడు అని చెప్పి వాళ్ళని తీసుకొని క్లాస్‌కి వెళ్తుంది. శరత్ ఏమయ్యాడో అర్థం కాక రవి ఆలోచిస్తూ ఇంకా కాలేజీలో ఉండలేక ఇంటికి స్టార్ట్ అవుతాడు. క్లాస్ కంప్లీట్ అయిపోవడంతో గీత కూడా ఇంటికి స్టార్ట్ అవుతుంది. విరాట్ వెళ్తున్న గీతను ఆపి, ఆఫీస్లో చిన్న వర్క్ ఉంది, ఆఫీస్కి వెళ్దాం పదా, ఈవినింగ్ ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. మధు కూడా అక్కడే ఉండడంతో అన్నయ్య నేను కూడా వస్తాను అని గారాబంగా అడుగుతుంది. విరాట్, సరే అయితే వర్క్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అప్పటి వరకు వెయిట్ చేస్తావా అని మెల్లగా అడుగుతాడు. మధు చిన్నగా నవ్వుతూ, ఏం పర్లేదన్నయ్య, ఇంటికి వెళ్ళినా బోర్ కొడుతుంది, గీత ఉంటుంది కదా, తనతో పాటు నేను కూడా అక్కడే వర్క్ నేర్చుకుంటాను. నెక్స్ట్ ఇయర్ నుండి ఏదో ఒక జాబ్లో జాయిన్ అవ్వాలి కదా, ఈ ఈ ఎక్స్పీరియన్స్ అప్పటికి యూజ్ అవుతుంది అని అంటుంది. గీత విరాట్ వైపు కోపంగా చూస్తూ, సారీ సార్, ఆల్రెడీ నాకు ఇంటి దగ్గర వర్క్ ఉంది, ఇప్పుడు ఆఫీస్కి రమ్మంటే నేను రాలేను అని అంటుంది. ఇందాక జరిగిన విషయం గురించి గీత చాలా సీరియస్గా ఉంది అని అర్థమైన విరాట్, ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నోరు మూసుకొని రా అని గీత దగ్గరకు జరిగి గీతకు మాత్రమే వినిపించేలాగా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అంజలి, ఇప్పుడు కానీ చిన్నపిల్లలాగా మారం చేసేవే అనుకో, డైరెక్ట్గా మా నాని దగ్గరకు వెళ్ళి నీతో లైఫ్ షేర్ చేసుకోవడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని ఒక్క మాట చెప్పాను అనుకో, అప్పుడేంటి నీ పరిస్థితి అని చిన్నగా నవ్వుతూ అడుగుతాడు. గీత విరాట్ని చంపేసేలాగా చూస్తూ, పదండి సార్ వెళ్దాం అని అంటుంది. మధు ఆశ్చర్యంగా చూస్తూ, ఇప్పటివరకు రాను అన్నావు కదా, సడన్గా ఇలా డిసిషన్ చేంజ్ చేసుకున్నావు అని అనుమానంగా అడుగుతుంది. గీత వెకిలి నవ్వు నవ్వుతూ, అర్జెంట్ వర్క్ అంటున్నారు కదా మధు, అందుకే, ఎందుకు మళ్ళీ సార్ని ఇబ్బంది పెట్టడం అని ఒప్పుకున్నాను అని నెమ్మదిగా అంటుంది. పక్కన ఉన్న క్యాంపస్లో ఆదిత్య ఉండడంతో విరాట్ ఆదిత్యకి కాల్ చేసి, కాలేజీ అయిపోయిన తర్వాత ఆఫీస్కి రా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. విరాట్ గీతని మధుని తీసుకొని తన కారులో ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. అర్జున్ విరాట్కి కాల్ చేసి, హలో, ఎక్కడున్నావురా,
నీకోసం ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నామో తెలుసా? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పాను కదా! కాలేజీ అయిపోయి కూడా చాలా టైం అవుతుంది. ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు? అని కొంచెం గట్టిగా అడుగుతాడు. విరాట్ కొంచెం గంభీరంగా మాట్లాడుతూ, వస్తున్నాను. ఒక 5 మినిట్స్‌లో అక్కడికి రీచ్ అయిపోతావు. అంజలిని తీసుకొస్తున్నాను. అందుకే టైం పట్టింది అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. విరాట్ చెప్పినట్టుగానే తన కారు తీసుకువెళ్ళి 5 మినిట్స్‌లో ఆఫీస్ ముందు ఆపుతాడు. అప్పటికే అర్జున్ విరాట్ కోసం కిందకు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. విరాట్ కారు రావడంతో దగ్గరకు వెళ్ళి చూసేసరికి మధు స్టైల్‌గా కారు దిగి అర్జున్ ఎదురుగా వచ్చి నుంచుంటుంది. అక్కడ మధుని ఎక్స్‌పెక్ట్ చేయని అర్జున్ కంగారుగా "నువ్వేంటిక్కడ?" అని అడుగుతాడు. మధు చాలా యాటిట్యూడ్‌గా "హలో! ఈ ఆఫీస్ మాదే. నాకిష్టం వచ్చినప్పుడు వస్తాను. నీకేంటి ప్రాబ్లమ్?" అని అంటుంది. అర్జున్ చాలా సీరియస్‌గా చూస్తూ "నాకు చాలా అర్జెంట్ మీటింగ్ ఉంది. నీతో తర్వాత మాట్లాడతాను" అని చెప్పి అక్కడ ఉన్న గీతని, విరాట్‌ని తీసుకొని కాన్ఫరెన్స్ రూమ్‌కి వెళ్తాడు. అక్కడ ఫారిన్ క్లయింట్స్ ఉండడంతో విరాట్ స్టైల్‌గా వెళ్ళి వాళ్ళని విష్ చేసి వాళ్ళకి ప్రాజెక్ట్‌ని నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. విరాట్ చాలా నీట్‌గా ప్రతి ఒక్కరికి క్లియర్‌గా అర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండడంతో అక్కడ ఉన్నవాళ్ళు అలానే విరాట్ వైపు చూస్తూ కామ్‌గా వింటూ ఉంటారు. విరాట్ తన ప్రజెంటేషన్ కంప్లీట్ చేసి తన చైర్‌లో కూర్చొని పక్కనున్న అతనితో డిస్కస్ చేస్తూ ఉంటాడు. విరాట్ చెప్పిన విధానానికి ఫిదా అయిపోయిన ఆ ఫారిన్ అమ్మాయి విరాట్ వైపు అలానే చూస్తూ ఉంటుంది. విరాట్ గీతను పిలిచి ప్రాజెక్ట్‌కి సంబంధించిన బిల్డింగ్ ప్లాన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయమనడంతో గీత ప్రొజెక్టర్ ఆన్ చేసి తాను వేసిన డ్రాయింగ్‌ని నీట్‌గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేసి వెళ్ళి విరాట్ పక్కన కూర్చుంటుంది. వాళ్ళకి విరాట్ ఇచ్చిన ప్రజెంటేషన్ బాగా నచ్చడంతో ఆ ప్రాజెక్ట్‌ని ఓకే చేసి అగ్రీమెంట్ ఫైల్‌లో సైన్ చేస్తారు. విరాట్ ఆ ప్రాజెక్ట్ ఓకే అవ్వడంతో చాలా హ్యాపీగా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తూ ఉంటాడు. వాళ్ళలో ఒక అమ్మాయి విరాట్ దగ్గరకొచ్చి "ఆర్ యూ సింగిల్?" అని అడుగుతుంది. విరాట్ చిన్నగా నవ్వుతూ పక్కన ఉన్న గీతను పిలిచి తన భుజం మీద చెయ్యి వేసి "షీ ఈజ్ మై వైఫ్ గీతాంజలి విరాట్ కృష్ణ" అని పరిచయం చేస్తాడు. ఆ మాట విన్న ఆ అమ్మాయి ఫేస్ డల్‌గా అయిపోయి తను గీత వైపు చూస్తూ "యూ ఆర్ సో లక్కీ. యువర్ హస్బెండ్ ఈజ్ సో హ్యాండ్సమ్. కంగ్రాట్స్ బోత్ ఆఫ్ యూ" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గీత చాలా కోపంగా "ఏంటి సార్ మీరు మనిద్దరికీ పెళ్లి జరిగిందన్న విషయం ఎవరికీ చెప్పొద్దని కండిషన్ పెట్టింది మీరే. మళ్ళీ ఇప్పుడు అందరికీ మీ భార్యగా పరిచయం చేస్తారేంటి?" అని అడుగుతుంది. విరాట్ గీత వైపు చూస్తూ "నా ఇష్టం. నాకు నచ్చినట్లు నేను చేస్తాను. నీకేంటి ప్రాబ్లమ్? అయినా నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా! నువ్వు నా భార్య అని చెప్తే ఎందుకు ఫీల్ అవుతున్నావు? నువ్వు రియాక్ట్ అయ్యే విధానం చూస్తే నాకెందుకో డౌట్ కొడుతుంది. నిజంగానే నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? లేక నా దగ్గర ఏమైనా దాస్తున్నావా?" అని గంభీరంగా అడుగుతాడు. గీత అయోమయంగా చూస్తూ "అదేంటి అలా మాట్లాడుతున్నారు? నేను చెప్పాను కదా! మిమ్మల్ని ప్రేమించాను. అందుకే పెళ్లి చేసుకున్నాను. ఇంక మీ దగ్గర దాయడానికి నా దగ్గరేముంది?" అని అమాయకంగా అంటుంది. విరాట్ మనసులో "ఎంత ఈజీగా అబద్ధం చెప్తున్నావు. చెప్తా నీ నోటితో నువ్వే ఎందుకు పెళ్లి చేసుకున్నావో నిజం చెప్పేలాగా చేస్తావు. ఇప్పుడు ఏ అబద్ధమైతే చెప్తున్నావో త్వరలో దాన్నే నిజం చేస్తా" అని అనుకుంటూ "అలాంటప్పుడు నా భార్యని పరిచయం చేస్తే నీకిప్పుడు వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? నాకసలే చాలా వర్క్ ఉంది. డిస్టర్బ్ చేయకు" అని చెప్పి అర్జున్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాడు. సంధ్య మధు పక్కకు వెళ్ళి కూర్చొని "మధు, నువ్వు చెప్పింది మా అన్నయ్య నిజమే అని నమ్మి ఎటూ పెళ్లి చేసుకున్నాను కదా! నన్ను ప్రేమించే అమ్మాయి దొరకడం నా అదృష్టం అనుకోని నిన్ను తన భార్యగా యాక్సెప్ట్ చేస్తే ఏం చేస్తావే?" అని అడుగుతుంది. గీత మధు నెత్తి మీద ఒకటి పీకి అదసలు నోరేనా? ఈవినింగ్ టైం ఎలా పడితే అలా మాట్లాడకే. పైన తథాస్తు దేవతలు ఉంటారు. పొరపాటున తథాస్తు అన్నారనుకో, మీ అన్నయ్య చేతిలో నాకు మామూలుగా ఉండదు" అని అంటుంది. గీత మనసులో ఇప్పటికే నా నుంచి నిజం చెప్పించడానికి నన్ను మామూలుగా ఆడుకోవడం లేదు. అతని నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక నేను చస్తుంటే ఇదొకటి మధ్యలో వచ్చి ఇంకా నా భయాన్ని పెంచేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పటికే టైం 8 అవ్వడంతో విరాట్, గీత వాళ్ళు వర్క్‌లో బిజీగా ఉంటారు. అర్జున్ కూడా వర్క్ చేస్తూ కనిపించడంతో మధుకి బోర్‌గా అనిపించి, "మీరు ముగ్గురు వర్క్ చేస్తుంటే నేనొక్కదాన్నే ఖాళీగా ఉన్నాను. ఖాళీగా ఉంటే నాకు బాగా ఆకలేస్తుంది" అని అమాయకంగా అంటుంది. అర్జున్ ఆశ్చర్యంగా చూస్తూ, "ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఖాళీగా ఉంటే ఆకలేయడం ఏంటి? అయినా
కాలేజీ నుండి ఇంటికి వెళ్ళకుండా ఆఫీస్‌కి ఎందుకు వచ్చావు? అని అడుగుతాడు. మధు ఏడుపు మొఖం పెట్టి విరాట్ వైపు చూస్తూ, అన్నయ్య చూసావా నీ ఫ్రెండ్ ఎలా మాట్లాడుతున్నాడో? ఏదోలే గీతకు తోడుగా ఉందాం కదా అని వచ్చాను. ఈ అర్జున్ నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నువ్వేమీ అనడం లేదు అని అలకగా అంటుంది. విరాట్ సీరియస్‌గా అర్జున్ వైపు చూస్తూ, అర్జున్ తనకు ఆకలేస్తుందని చెప్తుంది కదా! అయినా నువ్వు తన మీద జోక్స్ వేస్తావేంటి? ఇది తన ఆఫీస్. తనకు నచ్చినప్పుడు వస్తుంది. తనని ఆపే రైట్స్ నీకే కాదు, నాకు కూడా లేదు అని గంభీరంగా అంటాడు. అర్జున్ ఏదో చెప్పడానికి ట్రై చేసేలోపు విరాట్ తనని ఆపి క్యాంటీన్‌కి తీసుకువెళ్ళి ఫుడ్ తెప్పించు. నా చెల్లి ఆకలితో ఉంటే నేనసలు చూస్తూ ఊరుకోలేను అని అంటాడు. అర్జున్ మనసులో మధుని బండబూతులు తిట్టుకుంటూ మధు వైపు తిరిగి రండి మేడం వెళ్దాం అని ఎటకారంగా అంటాడు. మధు కోపంగా చూస్తూ అక్కడ నుండి బయటకు వెళ్తుంది. విరాట్ అర్జున్‌ని పిలిచి, "అరే బావా! ఒక్క 5 మినిట్స్ లేట్ అయినా పర్లేదు. తనకు కావాల్సిన ప్రతి ఫుడ్ తినిపించి తీసుకురా. నీతో పంపిస్తున్నాను కదా అని అడ్వాంటేజ్ తీసుకున్నావనుకో చంపేస్తాను" అని నవ్వుతూ అంటాడు. అర్జున్ కోపంగా చూస్తూ, "ఆ రాక్షసికి నన్ను బలి చేసావు కదరా!" అని మెల్లగా అంటాడు. ఆ మాట విన్న గీత చిన్నగా నవ్వుతూ, "అన్నయ్య మీరిక్కడుండండి. మధుతో పాటు నేను వెళ్తాను. దానికి ఆకలేస్తుందంటే మీ బుర్ర తినేస్తుంది" అని అంటుంది. అర్జున్, "పర్లేదు గీత. ఇంత లేట్ నైట్ మీరిద్దరే వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇక్కడే ఉండు. తన సంగతి నేను చూసుకుంటాను" అని చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్తాడు. విరాట్ కోపంగా గీత వైపు చూస్తూ ఉండడంతో గీత కంగారుగా, "ఏమైంది సార్? ఎందుకు అలా చూస్తున్నారు?" అని అడుగుతుంది. విరాట్ కొంచెం గంభీరంగా, "ఏంటి నా చెల్లి మీదే సెటైర్లు వేస్తున్నావా?" అని గంభీరంగా అడుగుతాడు. గీత కొంచెం కూడా భయపడకుండా, "తను మీకు చెల్లెలు అయితే నాకు ఫ్రెండ్. మా బెస్ట్ ఫ్రెండ్. మేము అలాగే మాట్లాడుకుంటాం. అయితే ఏం చేస్తారు?" అని అడుగుతుంది. విరాట్ తన లిప్స్ పైన ఫింగర్‌తో రఫ్ చేస్తూ, "ఏం చేస్తానో చూపించనా?" అని చాలా ఇంటెన్స్డ్‌గా అడుగుతాడు. గీత కంగారుగా, "చూడండి, ఇంకొక్కసారి నా దగ్గరకు గాని వచ్చారనుకోండి, అస్సలు ఊరుకోను. నేను కనిపించేంత సాఫ్ట్ అయితే కాదు. ఏదోలే తాళి కట్టారు కదా అని రెస్పెక్ట్ ఇస్తున్నాను. ఇచ్చినప్పుడు మర్యాదగా తీసుకోండి" అని అంటుంది. విరాట్, "అవునా?" అని ఆశ్చర్యంగా అడుగుతూ, "టచ్ చేస్తే ఏం చేస్తావు?" అని దగ్గరకు వస్తూ ఉంటాడు. గీత దూరంగా జరిగి, "చూడండి, నేను అరిచి గోల చేస్తాను. అప్పుడు మీ పరువంతా పోతుంది. ఎంప్లాయీస్‌తో మిస్‌బిహేవ్ చేశారని స్టాఫ్ అందరూ ఇదే టాపిక్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి" అని అంటుంది. విరాట్ మెల్లగా గీత వైపు నడుస్తూ, "టైం ఎంతయిందో చూసావా? స్టాఫ్ అందరూ 7:30కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆఫీస్‌లో మనం తప్ప ఇంకెవ్వరూ లేరు. నువ్వెంత అరిచినా ఎవ్వరూ రారు కూడా. అరవాలి అనుకుంటే నిరభ్యంతరంగా అరిచి గోల చెయ్యి" అని నవ్వుతూ అంటాడు. గీత ఏడుపు ముఖంతో, "ఇది అన్యాయం. వర్క్ ఉందని చెప్పి మీరు ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు" అని అమాయకంగా అంటుంది. విరాట్ గీతని గోడకి లాక్ చేసి తన కళ్ళలోకి చూస్తూ, "నువ్వు నాకు చేస్తున్న దానికన్నా ఇదేం పెద్ద అన్యాయం కాదులే" అని చాలా మెల్లగా అంటాడు. గీత అమాయకంగా చూస్తూ, "నేనేం చేశాను సార్ మిమ్మల్ని?" అని అడుగుతుంది. విరాట్ తన వైపే చూస్తూ, "నా ప్రమేయం లేకుండా, నా ఇష్టంతో సంబంధం లేకుండా నన్నైతే పెళ్లి చేసుకున్నావు. మన మ్యారేజ్ అయ్యి 3 మంత్స్ అవుతుంది. ఈ 3 మంత్స్‌లో ఒక్కసారైనా ఒక భార్య చేయాల్సిన పనులేమైనా చేశావా? నా మీద ప్రేమ ఉంది అంటావు. కానీ అది చూపించవు. నిన్ను అర్థం చేసుకొని నేను మారి నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేస్తాను అంటే దానికి ఒప్పుకోవు" అని గారాబంగా అడుగుతాడు. గీత విరాట్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, "సార్ ముందు దూరం జరగండి. మధు వాళ్ళు వస్తే చాలా అసహ్యంగా ఉంటుంది" అని చిన్నగా అంటుంది. విరాట్ గీత నెత్తి మీద ఒకటి పీకి, "నీకు ఆ దేవుడు తెలివితేటలు పెట్టాడు గానీ, ఆ బాడీలో కొన్ని ఫీలింగ్స్ పెట్టడం మర్చిపోయాడు" అని చిరాకుగా వెళ్ళి తన సీట్‌లో కూర్చుంటాడు. మధు క్యాంటీన్‌కి వెళ్ళి 4, 5 రకాల ఫుడ్ ఐటెమ్స్‌ని ఆర్డర్ ఇస్తుంది. అవి చూసిన అర్జున్ ఆశ్చర్యంగా, "ఈ ఫుడ్ అంతా నువ్వే తింటావా?" అని అడుగుతాడు. మధు కోపంగా చూస్తూ ఆ ఫుడ్‌ని 2 చేతులతో కవర్ చేస్తూ, "ఏంటి దిష్టి పెడుతున్నావా? నేను ఎంత తింటే నీకెందుకు? నువ్వేమైనా బిల్ పే చేస్తావా? మా అన్నయ్యే కదా బిల్ కట్టేది. మధ్యలో నీకేంటి ప్రాబ్లమ్? నా ఇష్టం వచ్చినట్టు తింటాను. మధ్యలో ఇన్వాల్వ్ అయ్యావే అనుకో అస్సలు ఊరుకోను" అని కోపంగా అంటుంది. అర్జున్ మధు నెత్తి మీద ఒకటి పీకి, "ఏంటి ఊరుకుంటున్నాను కదా అని మరీ ఎక్కువ చేస్తున్నావు? తాట తీస్తా చెప్తున్నా. 4 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. బాగా ఎక్కువ చేస్తున్నావు. ఆకలేస్తుంది అన్నావు కదా! నోరు మూసుకొని తిను. అలా కాదని ఎక్కువ వాగావనుకో
విరాట్ చెల్లివి అని కూడా చూడను అని గంభీరంగా అంటాడు. మధు ఏడుపు ముఖంతో, ఒరే దొంగ సచ్చినోడు, ఎందుకురా నన్ను తిడుతున్నావు? నేను నిన్ను ప్రేమించాను, మనం పెళ్లి చేసుకుందామంటే నీ తుప్పాసి ఫేస్ ఒకటి వేసుకొని నన్ను రిజెక్ట్ చేశావు. అయినా కామ్గానే ఉన్నాను కదా, ఇప్పుడు నాకు ఇష్టం వచ్చినట్టు ఫుడ్ కూడా తిననీయవా అని అడుగుతుంది. మధు కోపంగా అర్జున్ని, నువ్వు నన్ను రిజెక్ట్ చేసావు కదా, చూస్తూ ఉండు, నీ లైఫ్లోకి ఏ పుల్లమ్మ వస్తుంది, దానితో రోజు నువ్వు టార్చర్ అనుభవిస్తావు, ఇదే నా శాపం అని కోపంగా అంటుంది. అర్జున్ తన నోటి మీద చెయ్యి వేసుకొని ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి ఆ తిట్లు, ఇన్ని రోజుల నుండి నా మీద ఇంత కచ్చి పెంచుకున్నావా అని అడుగుతాడు. మధు గుర్రుగా చూస్తూ, నాకు ఒక్క ఛాన్స్ దొరకడం లేదు కానీ ఒక్క అవకాశం దొరికింది అనుకో, నేను మామూలుగా కొట్టను, ఫుడ్ తినడానికే కదా వచ్చావు, నోరు మూసుకొని తిను, నీతో ఎక్కువ డిస్కషన్ చేయడం నాకు ఇష్టం లేదు అని కోపంగా అంటుంది. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్తో కలుసుకుందాం. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.